హలో అండి. ఆహ్, ఈరోజు ఎపిసోడ్‌లో మనం వచ్చేసరికి ఏంటి అనంటే, క్లయింట్ రౌండ్ ఎలా ఫేస్ జేయాలి? వాళ్ళు ఎలాంటి క్వెషన్స్ ఇస్తారు? దానికి మనం ఎలా ఉండాలి? ఓకేనా? ఇంటర్వ్యూయర్‌ని మన ఎన్విరాన్మెంట్‌కి ఎలా లాగాలి? ఓకేనా? ఎలా మన కంఫర్ట్ జోన్‌లో ఎలా రప్పించుకోవాలి? ఓకేనా? సో, ఇలాంటి యాస్పెక్ట్స్ ఏదైతే ఉంటాయో, ఈరోజు ఎపిసోడ్‌లో మనం వచ్చేసరికి ఏందంటే డిస్కస్ చేద్దాం. ఓకే. రైట్. సో, ఎపిసోడ్ 1కి మీరిచ్చిన రెస్పాన్స్ చాలా అంటే చాలా హై ఉందండి. దాంట్లో నేను కమెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ చూసాను. అండ్ రిప్లై గూడా ఇచ్చాను. అందులోకెళ్ళి ఏంటి అనంటే మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ ఏమడుగుతున్నారు అనంటే ఆన్సర్స్ చెప్పండి. అంటే నేను ఇంటర్వ్యూ ఏది ఎపిసోడ్ 1లో అంటే లైక్ దీనికి ఇంటర్వ్యూ ఫస్ట్ ఏదైతే సీరీస్ 1లో నేనొచ్చేసరికి ఏంటంటే ఇలాంటి క్వెషన్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ కేస్ మేనేజ్మెంట్ అనుకుందాం. సో, కేస్ మేనేజ్మెంట్ ఇలాంటి క్వెషన్స్ ఏస్తారు. సో అండ్ సో అని చెప్పాననమాట. ఓకేనా? సో, ఆ వీడియోకి ముందుగా నేనేం చెప్పినాను అనంటే ఇది ఓన్లీ క్వెషన్స్‌కి సంబంధించినవి మాత్రమే. ఆన్సర్స్‌కి ఏదైతే ఉంటాయో నేను సెపరేట్‌గా చేస్తాను అది. ఓకేనా? ఎందుకనంటే ఇప్పుడు క్వెషన్స్ చెప్పి ఆన్సర్ చెప్పాననుకోండి అది ఆల్‌మోస్ట్ 2-3 అవర్స్ అయిపోతుంది. ఓకేనా? సో, 2-3 అవర్స్ ఎవరింటారండి? ఎవరినరు? ఆల్రెడీ అది లాస్ట్ వీడియో 1 అవర్ అయింది. ఓకేనా? సో, అందుకే నేను ఓన్లీ క్వెషన్స్ మాత్రమే చెప్పాను. సో, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ క్వెషన్స్ గూడా చాలా అంటే చాలా అంటే బేసిక్ లెవెల్‌గా ఉన్నాయన్నమాట. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం దాంట్లో అంబిగ్యూటీ ఉంటే ఆ క్వెషన్ ఏదైతే ఉంటదో కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అది మనం కానీ ఇంకా మన సర్కిల్ ఎవరైతే ఉంటారో, ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉంటారో మనం రిజల్యూషన్ ప్రొవైడ్ చేద్దాం. ఓకేనా? రైట్. సో, ఇదన్నమాట. హౌవెవర్ మీరు అడిగిల్లు కాబట్టి డెఫినైట్‌లీ మనం ఇంకొక వీడియో చేద్దాం. మంచి కంటెంట్‌తోనొద్దాం. మంచి ఆన్సర్స్ చెప్దాము. ఓకేనా? ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యే వరకు నేను ఈ సీరీస్ కంటిన్యూ చేస్తూనే ఉంటాను. ఎందుకనంటే ఎక్కడో వెయ్యిల మంది నా వీడియో ఒక 5 మినిట్స్ చూసి ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే నాకదే గొప్ప. ఓకే. సో, అందుకే యప్ అప్పటి వరకు నేను ఇంటర్వ్యూ సీరీస్ చేస్తూనే ఉంటాను. వీక్లీ వన్స్ ఒక్కటైనా రిలీజ్ చేస్తూనే ఉంటాను. అందుకే నేనది 1 మినిట్ గాని, 2 మినిట్స్ గాని, 3 మినిట్స్ గాని ఎంత చిన్న విషయమైనా కానీ నేను డైలీ ఎందుకు అప్‌లోడ్ చేస్తున్నాను అనంటే అట్‌లీస్ట్ ఒక్కరికైనా అది ఉపయోగపడుతుంది కదా! అనే ఉద్దేశ్యంతో నేను అది డైలీ అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? ఇన్ కేస్ నా వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే, లేదు అనంటే ఇంకా మనం దాన్ని రిఫైన్ చేయవచ్చు. ఈ విధంగా చెప్పొచ్చు అనేది ఇఫ్ ఇన్ కేస్ మీకు సజెషన్స్ ఇవ్వాలి అని అనుకుంటే ఇచ్చేసేయండి. కామెంట్ బాక్స్‌లో ఇచ్చేసేయండి. ఎందుకనంటే నో వన్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ థిస్ వరల్డ్. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు నేను గూడా ఎక్స్‌ప్లోర్ చేయాలి. అన్ని రూల్స్ నేను గూడా ఎక్స్‌ప్లోర్ చేయాలి. రేపు ఒక కంటెంట్ చేయాలి అనంటే నేను గూడా ఎక్స్‌ప్లోర్ చేయాలి. దానికి నేను ఇంప్లిమెంట్ జేయాలి. ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ జేయాలి. ఏ విధంగా చెప్పాలి? ఓకేనా? లేమన్ లాంగ్వేజ్ ఏ విధంగా చెప్పాలి? ఓకేనా? ఇవన్నీ నేను ప్రిపేర్ అవ్వాలి మరి. ఓకేనా? అలాంటిది ఇంక నేను జాబ్ గూడా జేస్తున్నా గాబట్టి ఇదంతా నేను హ్యాండిల్ జేయాలి. ఓకే. ఇదంతా ఎవలి కోసం? ఓకేనా? ఇప్పుడు నాకు రేపు గాక ఎల్లుండి ఇప్పుడు నా యూట్యూబ్ నుంచి మనీ రావు కదా! ఓకేనా? ఇప్పుడే స్టార్ట్ చేశాను జర్నీ. ఓకే. ఇట్ టేక్స్ టైమ్. 3 ఇయర్సో, 4 ఇయర్స్ ఇట్ టేక్ టైమ్. ఓకేనా? నాకు యూట్యూబ్ నుంచి మనీ నుంచి ఆర్జించట్లేదు. బట్ ఏంటి అనంటే నాకున్న నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో మీకది షేర్ జేస్తున్నాను. ఈ షేరింగ్ టైమ్‌లో ఓకేనా? మీకు ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే, నేనేమైనా తప్పు తప్పు చెప్తే ఓకేనా? కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ప్రాబ్లమ్ ఏముంది బాస్? ఏం లేదు. ఓకేనా? మీరు నేర్చుకోవడానికొచ్చారు. నేను నేర్చుకోవడానికొచ్చాను. ఓకే. నేను ఇంకో దగ్గర నుండి నేర్చుకుంటాను. నేను మీ దగ్గర నేర్చుకుంటాను. మీరు నా దగ్గర నేర్చుకోండి ఏముంది? ఓకేనా? సో, ఇదన్నమాట సంగతి. రైట్. సో, ఇందులోకెళ్ళి ఇంకా విషయానికొస్తే ఏంటి అనంటే, మనము క్లయింట్ ఇంటర్వ్యూకి ఆహ్, అటెండ్ అవుతున్నాం అనుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఏముంటది అనంటే, అందరం చేసే మిస్టేక్ ఏంటి తెలుసా? దాన్నేమంటారు? హడావుడి అవ్వడం. గబర గబర అవ్వడం. ఓకేనా? సో, ఇంటర్వ్యూయరు అబ్జర్వ్ జేస్తాడు. మనం వీడియో క్యామ్ ఆన్ జేస్తాం గదా! వీడియో క్యామ్ ఆన్ జేసిన తర్వాత ఫస్ట్ అబ్జర్వ్ జేసేదేంటి తెలుసా? ఈ పిల్లోడు పానిక్ అవుతున్నాడా లేదా? ఇఫ్ ఇన్ కేస్ పానిక్ అవుతున్నాడు అనంటే రేపు క్లయింట్ ముందు ఏం మాట్లాడతాడు తను? ఓకేనా? అక్కడ నెగెటివ్ అయిపోతది. సో, పానిక్ ఎప్పుడు అవ్వకూడదు. మరి పానిక్ ఉన్నా కానీ, మనం దాన్ని ఎలా హైడ్ చేయాలి? ఎలా దాచిపెట్టుకోవాలి అనంటే సింపుల్ ఏం లేదు. నువ్వు ఎంత పానిక్‌లో ఉన్నా గాని ఒక స్మైల్ మెయింటైన్ చెయి. అదెలా వస్తది బ్రో అనంటే ప్రాక్టీస్ జెయి. ఒక అద్దం ముందు తీసుకొని ఓకేనా? ఎంత కష్టం ఉన్నా గాని, ఎంత టెన్షన్ ఉన్నా గాని స్మైల్ ఇచ్చుకుంటూ మాట్లాడడం అలవాటు చేసుకో. ఈ స్మైలింగ్‌తోని ఎందుకంత నేను ప్రామినెన్స్ ప్లే చేస్తది అంటానంటే స్మైల్ ఇస్తే ఎదుటి వాళ్ళకేంటి అనంటే కొంచెం హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉంటది. కొంచెం హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఉంటది. ఓకేనా? మీరెంత తప్పు చెప్పినా, ఆన్సర్ చెప్పినా గాని,
అక్కడ ఎదుటి వాళ్ళకి ఎట్లా ఉంటదంటే కొంచెం ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటది. అంటే కొంచెం మంచి వాతావరణం ఉంటదనమాట. ఓకేనా? సో, అలా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం ఫస్ట్. ఓకేనా? రైట్. సో, మామూలుగా అయిపోయిన తర్వాత ఫస్ట్ క్వెషన్ ఏం చేస్తాడు అనంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వెషన్ ఏ ఇంటర్వ్యూ అయినా గాని అది. ఫస్ట్ రౌండ్ గాని, క్లయింట్ రౌండ్ గాని, టెక్నికల్ రౌండ్ గాని, మేనేజర్ రౌండ్ గాని, ఇంకేం రౌండ్ అన్నా కానివ్వండి. ఫస్ట్ అడిగే క్వెషన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఈ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్‌లో ఏమేమో చెప్పకండి. ఓకేనా? ఓహ్! మీరు అది, మీరిది ఆ! నేను క్రికెట్ ఆడతాను, ఫుట్‌బాల్ ఆడతాను. నేను రైటింగ్ బుక్స్ చేస్తాను. ఇవన్నీ వద్దు. ఫస్ట్ పాయింట్‌కి రా. ఓకేనా? ఫస్ట్ నీ నేమ్ ఏంటి? అది చెప్పు. దాని తర్వాత నీ సర్టిఫికేషన్స్ చెప్పు. తర్వాత నీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ చెప్పు. నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావు? ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నావో చెప్పు. ఇదంతా అయిపోయిందా? దాని తర్వాత నీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పు. ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పేటప్పుడు ఓ పేజీలు, పేజీలు జేఎన్‌టీయూ ఆన్సర్‌లు ఏదైతే ఉంటాయో అవి చెప్పకు. అదెలా ఉండాలి అనంటే ఎదుటి వాళ్ళకి పెగ రాని వాళ్ళకి మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీరు చక్కగా ఒక ఇంగ్లీష్‌లో రాసుకోండి. ఒక 2-3 లైన్‌లు గంతే సరిపోతది. అది రాసుకొని పెగ రాని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎక్స్‌ప్లెయిన్ అంటే చదివి వినిపించండి. ఇఫ్ ఇన్ కేస్ తనకి అర్థమైతే మీ ప్రాజెక్ట్ ఓకే. ఇది చెప్పొచ్చనమాట. సో, ఈ విధంగా. ఇది ప్రాజెక్ట్ డీటెయిల్స్. అంటే ఇక్కడ ఏంటి అనంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్ హై లెవెల్‌లో చెప్పాలి. అంటే ఫర్ సపోజ్ ఇన్స్యూరెన్స్ ఉన్నది. ఇన్స్యూరెన్స్ గాని, బ్యాంకింగ్ గాని ఉన్నది. ఓకేనా? సో, ఇన్స్యూరెన్స్ జనరల్‌గా ఏముంటది హెల్త్ ఇన్స్యూరెన్స్ అనుకుందాం. హెల్త్ ఇన్స్యూరెన్స్ ఏం చేస్తాడు? క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రియేట్ కేస్ చేస్తారు. డీటెయిల్స్ సెండ్ చేస్తారు. సబ్మిట్ కొడతాడు. సబ్మిట్ కొట్టిన తర్వాత ఏమైతది ఇన్వెస్టిగేషన్ టీమ్‌కెళ్తది. ఇన్వెస్టిగేషన్ టీము మళ్ళీ అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళెక్కడికెళ్తదది? మళ్ళీ సెటిల్‌మెంట్ టీమ్‌కెళ్తది. సెటిల్‌మెంట్ టీమ్ ఏం చేస్తది? అది చూసి అప్రూవ్ కొడతది. అంటే సెటిల్‌మెంట్ చేస్తది. ఇంతే ఇదే ఇన్స్యూరెన్స్ కదా ప్రాజెక్టు. ఓకేనా? ఇలా జెప్పాలనమాట. ఇన్స్యూరెన్స్ ప్రాజెక్ట్ ఇలా జెప్పాలి. క్లయింట్ ఎవరు? ఓకేనా? మీరు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు? సో అండ్ సో అని డీటెయిల్స్ చెప్పేస్తే సరిపోతది. ఓకేనా? రైట్. ఇది ఇది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్‌లో. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఇంటర్వ్యూయర్ ఇంకా మీ గురించి తెలవాలి, ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే తను వేరే క్వెషన్స్ ఏస్తాడు. ఓకేనా? మీరు ఖాళీ టైమ్‌లో ఏం జేస్తాడు అనో. ఓకేనా? సో ఇలాంటి క్వెషన్స్ ఏస్తా ఉంటారు. ఓకే. రైట్ అయిపోయింది. ఫస్ట్ వాళ్ళని ఇవ్వనివ్వండి. ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? సో, ఫస్ట్ మీకు ఏదైతే ఉంటాయో అవి చెప్పండి. ఓకేనా? మంచిగా షార్ట్ అండ్ క్రిస్ప్ వేలో మీరు చెప్పేసేయండి. ఓకే. రైట్ అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత మేబీ తను మరి మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్‌లో ఇంట్రెస్టెడ్‌గా ఉంటే వాళ్ళొచ్చేసరికి ఏందంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి అడుగుతారు. అనంటే మీ ప్రాజెక్ట్ ఎవరు? మీ క్లయింట్ ఎవరు? ఓకేనా? మీ ప్రాజెక్ట్ ఏ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటుంది గదా! ప్రతి ఒక్క ప్రాజెక్ట్‌కి ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటుందనమాట. ఓకేనా? మరది ఏం సాల్వ్ జేస్తుంది? ఓకే. అయిపోయిన తర్వాత ఎన్ని కేస్ టైప్స్ ఉన్నాయి? ఓకేనా? రైట్. సో, కేస్ టైప్స్ అయిపోయిన తర్వాత ఎన్ని చైల్డ్ కేసెస్ ఉన్నాయి? అంటే ఎన్ని చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి? ఎన్ని పేరెంట్ క్లాసెస్ ఉన్నాయి? ఓకేనా? మీ యొక్క రూల్స్ అండ్ స్టాక్స్ ఏంటి? ఓకే. అయిపోయిన తర్వాత దెన్ ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ క్లాస్ ఒకసారి నాకు రాసి చూపెట్టు. లేకుంటే మీ యొక్క ఏదైతే ఆర్గనైజేషన్ క్లాస్ ఏదైతే ఉంటుందో అది నాకు టైప్ జేసి చూపెట్టు. ఓకే. ఇవన్నీ గూడా అడుగుతారు కావచ్చు. చెప్పలేం కదా! దెన్ లేటర్ ఆన్ మీ యొక్క ఇన్‌హెరిటెన్స్ ఏంటి? ఓకేనా? ఇన్‌హెరిటెన్స్ ఒకసారి నాకు రాసి చూపెట్టు. మీరెలా ఉంది? ఓకేనా? ఇవన్నీ అడుగుతారు కావచ్చు. అడిగారు. ఓకేనా? ఇదనమాట సంగతి. ఇవయిపోయినాయి. ఇదయిపోయిన తర్వాత ఇలాంటి క్వెషన్స్ గూడా ఏస్తారు అని నేను ముందే మీకు హెడ్సప్ ఇస్తున్నా. ఓకేనా? సో, మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఇవన్నీ క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయలే అనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక మీరేం జెప్తారు? ఏమేమో ఆన్సర్ చెప్పేసి అక్కడ దొరికిపోతారింక. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీరు రియల్ టైమ్‌లో మంచిగా వర్క్ జేసినా గాని అక్కడ మీకు అప్పుడప్పుడు ఏందనంటే హడావుడిలో అంతే గదా! ఇప్పుడు హడావుడిలో ఏమైతది అనంటే మనం రిజల్ట్ గురించి ఆలోచించి అది మరి మంచిగా చెప్తామా? లేమా? రిజల్ట్ ఏమైతదో గాదో? సెలెక్ట్ అయితానా? గానా? ఓకేనా? అని ఇలా మనం రిజల్ట్ గురించే ముందే మనం ఆలోచించుకొని టెన్షన్ పడతా ఉంటాం. ఓకేనా? నథింగ్ హార్మ్. రిజల్ట్ గురించాలా ఏంది పక్కన పెట్టండి. ఫస్టు మనం ఏది తెలుసో దాని గురించి ఆలోచిద్దాం. రైట్. సో, ఫస్ట్ ఇవి ఏదైతే ఉంటో కేస్ టైప్స్ ఇవన్నీ క్లాసెస్ ఏదైతే ఉంటాయో రూల్స్ అండ్ స్టాక్స్ ఓకే. సో, ఇవన్నీ క్వెషన్స్ ఏస్తారు. ఓకేనా? అదనమాట సంగతి. ఇఫ్ ఇన్ కేస్ మీరేమో నోట్‌ప్యాడ్ మెయింటైన్ చేస్తే నోట్‌ప్యాడ్ మెయింటైన్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే నేను చెప్పుకుంటూ పోతే మళ్ళీ మీరు కొన్ని మిస్ అవుతారు. ఓకేనా? సో, ప్రతి ఒక్క పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ నేను కొంచెం ఫాస్ట్‌గా చెప్తే కొంచెం మీరు పాజ్ చేసుకొని నెమ్మదిగా మళ్ళీ కొంచెం ప్లే బ్యాక్ చేసుకుంటూ వినండి. ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? రైట్. సో, ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ప్రాజెక్ట్ డీటెయిల్స్ అంతా తెలుసుకున్న తర్వాత ఇన్ డెప్త్‌గా వాళ్ళు అడిగితే, మరి మీరు ఏ ఎస్‌డిఎల్‌సి వాడుతున్నారు? అంటే ఏ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఏదైతే ఉంటుందో వాడుతున్నారు? అంటే అజైల్ వాడుతున్నారా? మరి ఏం అంటే ఐ మీన్ అజైల్ మెథడాలజీ ఏది వాడుతున్నారు మీరు? ఓకేనా? సో, అది అడుగుతారు. అది అడిగిన తర్వాత మరి స్ప్రింట్ మీకు ఎన్ని వీక్స్ ఉంటుంది? అని అడుగుతారు.
అది అడిగిన తర్వాత మీ టీమ్‌లో ఎంతమంది ఉన్నారు? అది అడుగుతారు. టీమ్ డీటెయిల్స్ అడుగుతారు. అయిపోయిన తర్వాత నీ రోల్ ఏంటి? అంటే నువ్వు డెవలపరా? టెస్టరా? అసలు నువ్వెవరు? నీ రోల్ ఏంటి అడుగుతారు. నీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడుగుతారు. ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ జనరల్‌గా ఏం చేస్తారు మీరు? ఓకేనా? ఇక చెప్తారింక మీరు. అంటే మీరు డే ఎట్లా స్టార్ట్ అయితదో అది మీరు చెప్పొచ్చది. ఇది అయిపోయింది. సో, డే ఎట్లా స్టార్ట్ అయితది? మీరెట్లా వర్క్ చేస్తారు? మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే ఉంటాయో అవన్నీ చెప్పేస్తారు. చాలా చక్కగా చెప్పేస్తారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ నాకు చెప్పుమని అడిగితే నేనేం జెప్తానంటే జనరల్‌గా ఇప్పుడు నాకు సింకప్ కాల్‌తో నాకు డే అన్నా స్టార్ట్ అయితదనుకుందాం. ఆ సింకప్ కాల్‌లో అప్పుడప్పుడు ఏమైతదంటే నాకు కొన్ని టాస్క్‌లు అసైన్ చేస్తారనుకుందాం. టాస్క్ అసైన్ చేసిన తర్వాత ఫస్ట్ నేను దాన్ని ఏం చేస్తా అనలైజ్ చేస్తాను. అనలైజ్ చేసిన తర్వాత నాకేమైనా డిపెండెన్సీస్ ఉంటే వాళ్ళతోని కనెక్ట్ అవుతాను. ఓకేనా? కనెక్ట్ అయ్యి అది రిజాల్వ్ అంటే ఐ మీన్ నాకు ఆ రిజల్యూషన్ వచ్చే వరకు నాకది క్లారిటీ వచ్చే వరకు నేను వాళ్ళతో కనెక్ట్ అయిపోయి నేను క్యూరేట్ చేసుకుంటాను పాయింట్స్ ఏదైతే ఉంటాయో. దెన్ లేటర్ ఆన్ మళ్ళీ నేనేం చేస్తాను అనలైజ్ చేసి దాన్ని మళ్ళీ డిజైన్ పెట్టుకొని దాని తర్వాత డెవలప్‌మెంట్ చేసి ఓకేనా? మళ్ళీ నేను సెల్ఫ్ ఏది దీన్నేమంటారు యూనిటెస్టింగ్ పెట్టుకొని, దాని తర్వాత నేను కోడ్ అన్నది రివ్యూకి పంపుతాను. ఓకేనా? సో, ఇదంతా జరిగేదే జనరల్‌గా. ఏ యూజ్ స్టోరీ తీసుకున్నా గాని, ఏ బగ్స్ తీసుకున్నా గాని ఇవే అన్నమాట. ఈ మధ్య మధ్యలో నాకింకేముంటాయి, నాకేమన్నా మళ్ళీ బగ్స్ వస్తేనైతే నేను దాని మీద వర్క్ చేస్తాను. దాని తర్వాత మళ్ళీ ఇంకేమన్నా నాకు ఇంటర్నల్ కాల్స్ ఉంటే అవి అటెండ్ అవుతాను. ఓకేనా? ఇవన్నీ ఇంక డైలీ ఇవన్నీ జరిగేది. ఇవన్నీ చెప్పుకోవాలి. ఓకేనా? మంచిగా స్టెప్ బై స్టెప్ మంచిగా రాసుకోండి. స్టెప్ బై స్టెప్ ఏదైతే ఉంటాయో ఇవి మనం చెప్పుకోవచ్చన్నమాట. ఓకేనా? ఇది సంగతి. ఇదయిపోయిన తర్వాత నెక్స్టు ఈ డేట్స్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీసో, ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ అడుగుతారో అంతా ఖతం అయిపోయింది. ఓకే. రైట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అనంటే వాళ్ళు టెక్నికల్ రౌండ్ అడుగుతా ఉంటారు. ఈ టెక్నికల్ రౌండ్‌లో ఫస్ట్ వాళ్ళు ఏమడుగుతారు అనంటే దీంట్లో ఇద్దరు అంటే దీనిలో ఎలా ఉంటారు అనంటే కొంతమంది వాళ్ళే అడుగుతారు. అంటే వాట్ ఆర్ ద రూల్స్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ అని అడుగుతారు. లేదు అనంటే కేస్ మేనేజ్‌మెంట్ నీకేం తెలుసు? డైరెక్ట్ ఇలా అడుగుతారు. లేదు అనంటే హావ్ యూ వర్క్డ్ ఇన్ ఇంటిగ్రేషను లేకుంటే హావ్ యూ వర్క్డ్ ఆన్ డేటాబేసు. డైరెక్ట్‌గా ఇలా అడుగుతారు. ఓకే. సో, ఇలా అడిగే ముందు ఓకేనా. సో, ఇఫ్ ఇన్ కేస్ ఇలా అడిగారనుకో ఇంకొకటి నేను మర్చిపోయాను ఏంటి అనంటే వాట్ ఈస్ యువర్ రీసెంట్ యూజర్ స్టోరీ ఇది అడుగుతారు. ఓకేనా. ఇదొక క్వెషను. ఇంకో క్వెషన్ వచ్చేసరికి ఏంటి అనంటే వాట్ ఈస్ ద మోస్ట్ కాంప్లెక్స్ సినారియో యూ ఫేస్డ్ టిల్ నౌ ఆర్ ఎల్స్ ఇన్ యువర్ కరెంట్ ప్రాజెక్ట్ ఆర్ ఎల్స్ ఇన్ యువర్ రీసెంట్ ప్రాజెక్ట్. ఇలాంటి 2 క్వెషన్స్ అడుగుతారు. ఇలాంటివి అడిగినప్పుడు మీరేం చేయాలి అనంటే ముందే మీరు ప్రిపేర్ అవుతారు. ఆర్ ఎల్స్ ముందే మీరు ఇఫ్ ఇన్ కేస్ మీరు వర్క్ చేసినట్టయితే ముందే మీరు రాసుకోండి. ఓకేనా. మంచిగా చక్కగా రాసుకొని మీరు ఎట్లా చెప్పాలి? ఎట్లా ప్రెజెంట్ చేయాలి? ఎట్లా ఇంప్రెస్ చేయాలి? ఓకే. ఇదంతా ముందే మీరు మంచిగా ఒక మంచి ఫంక్షనాలిటీస్‌తోని రాసుకొని మీరు చెప్పండి. దీంట్లో ఒక ట్రిక్ వాడాల్సిన ఏంటి అనంటే ఇందులో మనం ఏదైతే రూల్స్ చెప్తామో, మనం ఏదైతే రూల్స్ పైన మీరు వర్క్ చేసామో మీకు కాంప్లెక్సిటీ ఉన్న రూల్స్ ఏదైతే ఉంటదో దాన్ని కొంచెం స్ట్రెస్ చేయకండి. మీరు ఏ రూల్స్ మీద అయితే మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నారో, ఆ రూల్స్ పైన బాగా స్ట్రెస్ చేయండి. అంటే కొంచెం ఎట్లా అనంటే మీరొక 2-3 లైన్స్ ఇట్లా మాట్లాడితే అందులోకెళ్ళి అట్‌లీస్ట్ 2-3 వర్డ్స్ ఇవే ఉండాలండి. డేటా పే అని ఉండాలి. అలా అని వానికింగా ఇంగ తనకి డౌట్ రావద్దు. ఊకే డేటా పే చూడు కావాలని ఏదో ఒకటి అడుగుతా ఉంటాడు. ఓకేనా. సో, ఇలా ఉండొద్దు. అంటే కొంచెం ఇంగ అతికినట్టు అని చెప్తా ఉంటాం గదా! సామెత. సో, అలా అన్నమాట. ఓకే. సో, అలా మీరు కొంచెం తనకి హింట్ ఇవ్వండి. అలా హింట్ ఇచ్చినప్పుడు ఏంటి అనంటే తను డేటాబేస్ నుంచి రాయడం స్టార్ట్ పెడతాడు. ఈ విధంగా మనం వచ్చరికేందంటే ఇంటర్వ్యూయర్‌ని మన ఎన్విరాన్మెంట్‌లో లాగాల. ఇలా డేటా పేజ్ గురించెల్లి కొంచెం మనం డేటా పేజ్ మీద కొంచెం మనం కాన్ఫిడెంట్‌గా ఉన్నామనుకో, డేటా పేజ్ గురించెల్లి ఏ క్వెషన్ ఏసినా గాని మనం ఆన్సర్ చెప్పాలా. సో, అలాంటి రూల్స్ మీద స్ట్రెస్ చేయండి. స్ట్రెస్ చేసినప్పుడు రాసిపెట్టుకోండి. ఫర్ ష్యూర్‌గా తను అలాంటి క్వెషన్స్ ఏస్తాడు. ఇఫ్ ఇన్ కేస్ తను వేయలేదు అనుకోండి. నెక్స్ట్ ఏంటి ఫర్ సపోజ్ మీ డేటా పేజ్ గురించి కొంచెం మీరు స్ట్రెస్ చేశారు. సడెన్‌గా తను ఇంటిగ్రేషన్ మీద అడిగారు. ఇంటిగ్రేషన్ ఎందుకు అడుగుతాడు? ఎందుకు అనంటే మీరు రెజ్యూమ్‌లో పెడతారు. సరే మీరు రెజ్యూమ్‌లో గూడా పెట్టలేదనుకుందాం. ఓ వన్నాడు కేసులో ఇంక మరి దరిద్రం అలా ఉంది బాబు. పెట్టలేదు. అలాంటి క్వెషన్స్ ఎప్పుడేస్తారు తెలుసా? ఎప్పుడేస్తారు అనంటే వాళ్ళ ప్రాజెక్ట్‌లో ఆ నెసెసిటీ ఉంది కాబట్టి, అలాంటి రిసోర్స్ వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు కాబట్టి, ఆ క్వెషన్స్ ఏస్తారు. ఓకే. సో, అలాంటి క్వెషన్స్ ఏసినప్పుడు మీరు రెడీగా ఉండండి. ఇలాంటొచ్చరికి ఏందనంటే కొన్ని కొన్ని మనకు సర్ప్రైజింగ్ ఉండొచ్చు. కొన్ని కొన్ని మనకు తెలిసి ఉండొచ్చు. సో, తెలిసి ఇప్పుడు ఫర్ సపోజ్ చిన్న చిన్న ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏది కరెంట్ ట్రెస్‌ని నువ్వు ఇప్పుడు ఫర్ సపోజ్ వేరే వాడు సర్విస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. నువ్వు దాన్ని ఎలా కన్జ్యూమ్ చేస్తున్నావు?
ఆర్ ఎల్స్ నువ్వు యూఐలకి ఎలా తెచ్చుకుంటావు అనే క్వశ్చన్ వేసిండు అనుకుందాం. ఫర్ సింపుల్ ఆన్సర్, సింపుల్ క్వశ్చన్ వేసిండు, ఇలాంటి క్వశ్చన్ వేసిండు. ఓ హడావుడి హడావుడి అని మొత్తం నీకే తెలుసు అని మొత్తం లపా 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 చెప్పే మాకు. ఓకే, ఫస్ట్ బేస్ నుంచి స్టార్ట్ కావు. ఫస్ట్ ఏం చేయాలి నువ్వు ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ సర్వీస్ ప్రొవైడర్ని కనెక్ట్ అవ్వాలా, కమ్యూనికేట్ ఫస్ట్ యూ నీడ్ టు కమ్యూనికేట్ విత్ దెమ్. ఏమేం కమ్యూనికేషన్లో ఏమేమి తెలుసుకోవాలన్నావు, ఇవి స్టార్టింగ్ బేసిక్ కదా ఇదనమాట. ఓ డైరెక్ట్ కనెక్ట్ చేసి విజార్డ్ రన్ చేస్తాను అది చేస్తాను, ఇది కాదు. విజార్డ్ ఏం చేస్తావు బాబు? ఫస్ట్ నీకు ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ లేదు, పారామీటర్సే లేవు, ఏం పారామీటర్స్ చేయాలా, రిక్వెస్ట్ ఏం లేవు నీకు. నువ్వు డైరెక్ట్ నువ్వు విజార్డ్ రన్ చేస్తా అంటే ఏంటి? ఇక్కడ దొరికిపోతావు. అంటే ఎలా దొరికిపోతావు అని అంటే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ని అర్థం చేసుకుంటలేడు. క్వశ్చన్ అర్థం చేసుకున్నా కానీ తనకు అనలైజ్ చేయడం లేదు ఇక్కడ. ఎందుకనంటే తను వచ్చిన క్వశ్చన్‌కి ఆర్ ఎల్స్ వచ్చిన ప్రాబ్లమ్‌కి రిజాల్వ్ చేస్తుండు తప్ప, ఎలా రిజాల్వ్ చేయాలి? దాని నావిగేషన్ ఎలా చేయాలి? దాని డిజైన్ ఎలా? దాని అనలైజింగ్ ఎలా? ఏమైనా డిపెండెన్సీస్ ఉన్నాయా? మరేమైనా హర్డిల్స్ ఉన్నాయా? ఏమైనా హికప్స్ ఉన్నాయా? మరి ఏంటి సంగతి? అనేది ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచించట్లేదు కదా! వస్తున్నావు, చేస్తున్నావు, పోతున్నావు. ఇది కాదు కదా! టేక్ టైమ్. ఒక 5 సెకండ్లు ఆలోచించండి. నేను కమ్యూనికేట్ అవ్వాలి, పలానా వాళ్ళతోని కమ్యూనికేట్ అవ్వాలి. డిపెండెన్సీ. కమ్యూనికేట్ అయిపోయిన తర్వాత నాకు వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్‌లు వస్తాయి. అవి అయిపోయిన తర్వాత మళ్ళా నేను అనలైజింగ్ పైన కూర్చుంటా. మళ్ళా డిజైన్ యేసుకుంటా. దాని తర్వాత డెవలప్‌మెంట్‌కి పోతా. డెవలప్‌మెంట్ పోయిన తర్వాత నేను మళ్ళీ యూనిట్ టెస్టింగ్ చేస్తాను. యూనిట్ టెస్టింగ్ అంతా పాస్ అయిపోయిన తర్వాత దెన్ ఆఫ్టర్ నేను కోడ్ రివ్యూకి పంపుతాను. మళ్ళేమన్నా వాళ్ళు దాని మీద బగ్స్ అసైన్ చేస్తే, మరి ఆ బగ్స్ అసైన్ కరెక్టేనా కాదా? మళ్ళా దాని పైన నేను మళ్ళీ అనలైజ్ చేసి, మళ్ళా డిజైన్ చేసి, మళ్ళా ఫంక్షనాలిటీ మళ్ళా రాసుకొని, మళ్ళా డెవలప్‌మెంట్ చేసి, మళ్ళా యూనిట్ టెస్టింగ్ చేసి, మళ్ళీ నీ కోడ్ రివ్యూకి మళ్ళీ పంపుతాను. ఈ విధంగా చేయాలి. సో, థిస్ ఈస్ ద ప్రాసెస్. అంతే తప్ప ఈ రిక్వైర్మెంట్ వచ్చింది, క్వెషన్ ఏసిండు, ఆన్సర్ ఇద్దాం అననేది కాదు. మన కాన్సంట్రేషన్ ఎప్పుడు గాని ఆన్సర్ ఇవ్వాలి అనే దాని పైన మీరు కాన్సంట్రేట్ చేసి పెడితే, సో, మీరు ఇంటర్వ్యూ కొంచెం దారి తప్పినట్టే. మనం ఎప్పుడు గాని మన యొక్క కాన్సంట్రేషన్ ఎప్పుడు గాని ఆన్సర్ మీద పెట్టకూడదు. మన కాన్సంట్రేషన్ ఎప్పుడు గాని అనాలిసిస్ పైన పెట్టాలి. ఓకేనా? ఫర్ సపోజ్ ఇప్పుడు తను క్వెషన్ ఏసాడు. మనం దానికి ఎలా ఆన్సర్ ఇవ్వాలి అనేది కొంచెం పక్కన పెడితే, మనం వచ్చిన దానికి ఎలా అనలైజ్ జేయాలి? ఎలా ఆన్సర్ ఇవ్వాలి? ఓకేనా? ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలి? ఓకే. చలో ఠీకే. అంటే దీనివల్ల ఏంటి అనంటే అనలైజింగ్ పవర్, అంటే వాళ్ళు ఇంటర్వ్యూయర్‌కి ఇంటర్వ్యూ వచ్చేసరికి ఏంటంటే తను అర్థం చేసుకుంటాడు. ఓకే, ఇలాంటి క్వెషన్ ఏసినప్పుడు తను ఎలా ఆన్సర్ ఇస్తున్నాడు? తన యొక్క అనలిటికల్ పవర్ ఎలా ఉంది? అనలైజింగ్ చేస్తున్నాడా లేదా? ఓకేనా? తన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది దీంట్లో? కమ్యూనికేషన్ ఎలా ఉంది? తను నాకు ఎలా ఏది కమ్యూనికేట్ చేస్తున్నాడు? ఓకేనా? ఇవన్నీ వాళ్ళు పారామీటర్ చూస్తారు. ఇవన్నీ చూడని వాళ్ళు జాబ్ ఎలా ఇస్తారు? ఎలా ఇంటర్వ్యూ రౌండ్ ఎలా పాస్ చేపిస్తారు? ఎందుకనంటే రేపు తనున్నాడు. ఈరోజు తనున్నాడు. రేపు క్లయింట్ ఉండొచ్చు కదా! మరి క్లయింట్ మీరు ఎలా కన్విన్స్ చేస్తారు? క్లయింట్ ఏమన్నా సో అండ్ సో ఇలా వచ్చింది. మరి ఎలా కన్విన్స్ చేస్తారు మీరు? ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా వాళ్ళు. ఓకేనా? సో, అలా అన్నమాట. ఎందుకంటే మెట్రిక్స్ ఉంటాయి మరి వాళ్ళకి. మెట్రిక్ ప్రకారం వాళ్ళకి హ్మ్, ఉంటుంది. పే రేట్ ఉంటుంది. ఓకేనా? సో, ఈ విధంగా అన్నమాట. ఓకే. రైట్. సో, కేస్ మేనేజ్మెంట్ పైన ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళేమన్నా ఇలాంటి ఏమన్నా క్వెషన్ ఏస్తే డైరెక్ట్ అని ఎయొచ్చు. లేదు అనంటే వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ ఎయ్యకున్నా గాని కొంచెం మీరు ఏం జేయాలి అంటే కొన్ని 2, 3 రూల్స్ ఏవైతే ఉంటో కొంచెం స్ట్రెస్ జేయాలి. సో, స్ట్రెస్ జేస్తే ఏంటి అనంటే మీరు ఆన్సర్ జెప్పాలి. ఓకేనా? సో, వాళ్ళు ఆన్సర్ ఎలా చెప్పాలి? ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు తెలుసా? రియల్ టైమ్ నుంచొని చెప్పండి మీరు ఆన్సర్ జెప్తే. ఏదో థియరిటికల్‌గా చెప్పకండి. ఓకేనా? థియరిటికల్‌గా చెప్తే ఇంక తను ఏమనుకుంటాడంటే ఓన్లీ థియరిటికల్ మాత్రమే నాలెడ్జ్ ఉంది. ప్రాక్టికల్ లేడు. సో, దిస్ నాట్ వర్క్స్ అని అనుకుంటాడు. మైండ్‌లో అనుకుంటాడు. ఓకే. సో, ఏ ఆన్సర్ చెప్పినా గాని చాలా చక్కగా రియల్ టైమ్ సినారియోస్‌తోని రిలేట్ చేస్తూ చెప్పాలి. దాంట్లో కొన్ని కొన్ని ఆప్షన్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. కొన్ని కొన్ని డ్రాప్ డౌన్స్ మనకి ఇంపార్టెంట్ ఉంటాయి. కొన్ని కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. అవన్నీ చక్కగా ఇన్కల్కేట్ చేస్తూ మంచిగా క్యూరేట్ చేసి చాలా చక్కగా చెప్పాలి. ఓకేనా? మంచిగా చెప్పాలి. చెప్పిన తర్వాత దెన్ ఆఫ్టర్ మంచిగా గ్యాప్ ఇవ్వండి. చెప్పేటప్పుడు మంచిగా గ్యాప్ అని అంటే ఇంకా మొత్తం దాన్నేమంటారు ఒక 0.5x 0x ఇలా గాకుండా గ్యాప్ అనంటే ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలి. ఓకేనా? అర్థమయ్యే రీతిలో మనం వచ్చరికేందంటే ఆన్సర్ జెప్పాలి. ఓకే. వాళ్ళకి గూడా అర్థం చేసుకొని డైజెస్ట్ కావాలి గదా! అట్‌లీస్ట్ మీరు ఏది జెప్పారో వాళ్ళకి అట్‌లీస్ట్ వాళ్ళకి కొంచెం డైజెస్ట్ కావాలి. టైం కావాలి గదా! ఓకే. సో, ఆ విధంగా అన్నమాట. దాని తర్వాత ఇంకో క్వెషన్ ఏస్తాడు తను. దాని పైన ఇంకో కౌంటర్ క్వెషన్ ఏస్తాడు. ఓకేనా? దానికి. ఫర్ సపోజ్ ఒక క్వెషన్‌కి మీకు దానికి ఆన్సర్ తెలవదు. ఓకేనా? ఏదో తెలవది.
డైరెక్ట్‌లీ ఐ డోంట్ నో అని చెప్పకండి. మీరు ట్రై చేయాలి కదా అట్‌లీస్ట్. సారీ ఐ డోంట్ నో ఆర్ ఎల్స్ ఐ డిడ్ంట్ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ ఆన్ దిస్ సో అండ్ సో. ఓకే బాస్. మీరు క్లయింట్ అలాంటి క్వెషన్ ఏస్తే ఇలానే ఆన్సర్ చెప్తారా? మరెందుకిష్టం జాబ్? అలా చెప్పకూడదు డైరెక్ట్‌లీ. మనం ఏం చెప్పాలి అనంటే, నాకు దీనిపైన అవగాహన లేదు. ఎందుకనంటే ఇలాంటి రూల్ నేనిప్పటివరకు చేయలేదు. బట్ ఇలాంటి రూల్ నాకు వస్తే నేను ఫస్ట్ ఏం జేస్తాను అనంటే అనలైజ్ చేస్తాను. ఇలాంటి రూల్ అంటే ఇలాంటి ఫంక్షనాలిటీస్ ఏదైతే ఉంటాయో నేను పెగాలో ఎక్స్‌పోర్ట్ జేస్తాను. ఫర్ సపోజ్ ఫంక్షన్స్‌తోనే ఏమన్నా ఉందనుకో. ఏదో రిమోట్ డూప్లికేట్ సంథింగ్ ఏదో ఉందనుకో. నేను అలాంటి ఏదైతే కీవర్డ్ ఉంటుందో ఆ ఫంక్షనాలిటీ ఆ ఫంక్షన్స్‌లో నేను ఎక్స్‌పోర్ట్ చేస్తాను. అందులోకెళ్ళి నాకు అట్‌లీస్ట్ ఒక రన్ దొరుకుతుంది. దాంట్లో ఏం పారామీటర్స్ పాస్ జేయాలి. ఆ పారామీటర్‌ని పాస్ జేస్తాను. దాని తర్వాత నేను టెస్టింగ్ జేస్తాను. ఇదిగో ఈ విధంగా నేను చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ విధంగా కూడా రాలేదు అనుకుందాం. రాకుంటే దెన్ ఒకసారి నేను మళ్ళీ నేనేం జేస్తాను అనంటే కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి గదా! పెగాలో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. కొన్ని చూస్తాను. అక్కడికెళ్ళి మేబీ నాకు కొన్ని దొరకొచ్చు కదా! హింట్స్ దొరకొచ్చు నాకు. లీడ్స్ దొరకొచ్చు. ఆ విధంగా నేను ఇక్కడొచ్చి నేను ఇంప్లిమెంట్ జేస్తాను. సో, ఈ విధంగా నేను చేస్తాను. ఈ విధంగా నేను సెల్ఫ్ ఎక్స్‌ప్లోరేషన్ జేస్తాను. సెల్ఫ్‌గానే నేను డిజైన్ జేసి, అనలైజ్ జేసి నేను డెవలప్‌మెంట్ జేస్తాను అని చెప్పాలి. ఈ విధంగా చెప్తే ఆహా! తనకు తెలవకపోయినా గాని అట్‌లీస్ట్ తను ట్రై జేస్తున్నాడు. తను ఎక్స్‌ప్లోర్ జేస్తున్నాడు. అంటే ఏదైతే డెవలప్‌మెంట్ జేస్తున్నాడో ఓకే. సమ్‌వాట్ ఓకే. ఓకేనా? తెలవకపోయినా గాని తను ట్రై జేస్తున్నాడు. అంతే తప్ప డైరెక్ట్‌లీ 3 వర్డ్స్‌లో ఐ డోంట్ నో అని చెప్పట్లేదు. ఓకే. సంథింగ్ ఏదో మ్యాటర్ ఉంది అన్నట్టు తను కొంచెం పాజిటివ్ ఎన్వైర్న్‌మెంట్ ఒస్తది. ఓకేనా? ఇది అయిపోయింది. సరే. ఓ 2, 3 క్వెషన్స్ గూడా ఇంకా మీకు ఆన్సర్ తెలవట్లే దానికి. మీరెంతో చాలా ట్రై జేస్తున్నారు. తెలవట్లే. డీలా పడిపోతారు. అబ్బా! అయిపోయిందిరా బేయ్ ఇంటర్వ్యూ ఖతం, కేర్ ఖతం, దుకాన్ బంద్ అనుకుంటారు. అయిపోతే అయిపోనివ్వండి బాస్. 10 క్వెషన్స్‌కి మీరు 7 క్వెషన్స్ ఫస్ట్ 7 క్వెషన్స్ రాంగ్ చెప్పిండనుకుందాం. అయితే ఏంటిప్పుడు? భయపడతారు. ఫస్ట్ క్వెషన్ తప్పు చెప్పంగానే భయపడతారు. ఓకేనా? సో, భయపడకండి. ప్రాబ్లమ్ ఏమి లేదు. నేను చెప్పినా గదా! స్టార్టింగే స్మైల్‌తోని మెయింటైన్ చేయండి. స్మైల్‌తోని మెయింటైన్ చేస్తే మీకు అపోజిట్ పర్సన్ పక్కన పెడితే కొంచెం ఇవన్నీ కొంచెం పక్కన పెడితే, మీకు మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటారో తెలుసా? ఇది చెప్తే కొంచెం జోక్ అనిపిస్తది తప్ప మంచిగా స్మైల్ మెయింటైన్ చేయండి. మంచిగా హ్యాండ్ జెస్చర్స్ మెయింటైన్ చేయండి. హ్యాండ్ జెస్చర్స్ ఎప్పుడైతే మనం మెయింటైన్ చేస్తామో విత్ స్మైల్ ఓకేనా? మన కాన్ఫిడెన్స్ లెవెల్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామో చాలా అంటే చాలా వేరే లెవెల్ ఉంటుంది. ఒకసారి మీరొకసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో మీ ఫ్రెండ్స్‌కి అపోజిట్ ఎవరైతే మామూలుగా క్వెషన్స్ ఏయమని చెప్పండి. మాక్ ఇంటర్వ్యూస్ ఏదైతే తీసుకోమని చెప్పండి. ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ ఏదైతే ఉంటాయో మీరు ట్రై చేయండి. డెఫినైట్‌లీ సక్సెస్ అవుతారు దీంట్లో. అది సంగతి. సో, ఫస్ట్ 3 క్వెషన్‌లో లేకుంటే 7 క్వెషన్స్‌లో ఏదైతే ఉంటాయో, లైక్ 50-60% ఏదైతే ఉంటదో మీరు తప్పు చెప్పారు. డీలా పడిపోతారు. వాళ్ళు 45 మినిట్సో, 1 అవరో ఇంటర్వ్యూ ఉంటే, లాస్ట్ సెకండ్ వరకు మీరు ట్రై చేస్తూనే ఉండాలి. ఇంప్రెస్ చేస్తూనే ఉండాలి. ఆన్సర్ చేస్తూనే ఉండాలి. ఎక్స్‌ప్రెస్ చేస్తూనే ఉండాలి. అనలైజ్ చేస్తూనే ఉండాలి. ఓకేనా? వాళ్ళతోని కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. వాళ్ళని ఇంప్రెస్ చేస్తూ ఉండాలి మనం. ఓకే. సో, ఈ విధంగా అన్నమాట. ఫస్ట్ 7 క్వెషన్స్ ఇంగ నేను తప్పు చెప్పినా గదా అనంటే, లాస్ట్ 3 చెప్పినా కరెక్ట్ చెప్పి ఉండొచ్చు చెప్పలేం గదా! ఫర్ సపోజ్ ఇప్పుడు వాళ్ళేదో సో అండ్ సో వాళ్ళు ప్రాజెక్ట్‌లో పని జేస్తున్నారు. వాళ్ళకేదో అంబిగ్యూటీ వచ్చింది. ఎయిత్ క్వెషన్, నైన్త్ క్వెషన్, 10థ్ క్వెషన్ అదే వాళ్ళు ఆహ్, 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 యూ నో ఆ క్వెషన్స్ ఏసారు. నువ్వు దానికి ఆన్సర్ చెప్పావు. జాబ్ వచ్చేస్తది. అలాంటి అంబిగ్యూటీసే గదా! వాళ్ళు ఫేస్ జేసింది మరి. వాళ్ళు అలాంటి అంబిగ్యూటీస్ ఫేస్ జేసి అలాంటి క్వెషన్స్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆన్సర్ చేసినట్టయితే మీకొచ్చేస్తది జాబ్. సీ దీంట్లో ఎలాంటి రేషియో లేదండి. ఇప్పుడు 1:1, 1:2, 1:3, 50:50 ఆ! 60:40 అలాంటి రేషియో ఏం లేదు. ఓకేనా? నేను చెప్పినా గదా! టెక్నికల్ స్కిల్స్ ఒక ఎత్తయితే, ఈ స్కిల్స్ ఏదైతే ఉంటాయో, మేనేజింగ్ స్కిల్స్ ఏదైతే ఉంటాయో అదొక ఎత్తు. ఓకే. సో, అందుకే క్లయింట్ రౌండ్‌లో అన్నీ జూస్తారు వాళ్ళు. ఏదో టెక్నికల్‌లో ఒకటి ఫర్రుండి మిగతా మొత్తం యాటిట్యూడ్ మెయింటైన్ చేసినామనుకో రాదు. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చరికి ఏంటి అనంటే క్రాక్ చేయొచ్చు. ఓకే. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే. నేను ముందు చెప్పినట్టుగా ఆహ్, బ్రో మీరు క్వెషన్స్ ఏస్తున్నారు. మళ్ళీ నాకు ఆన్సర్ చెప్పట్లేదు సో అండ్ సో అంటే మీరు ఆన్సర్ ఇలా చెప్పాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ రీసెంట్ యూజర్ స్టోరీ మీద వర్క్ చేశారంటే నేనేం చెప్పాలి ఆన్సర్? ఓకేనా? లేకుంటే రీసెంట్ దాన్నేమంటారు ఒక అంబిగ్యూటీ సినారియో చెప్పండి అని చెప్పి నేనేం చెప్పాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటది గదా! ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ వర్క్ చేసినప్పుడు మీరు ఒక సెపరేట్ డొమైన్‌లో మీకు ఏదో ఒక యూజర్ స్టోరీ అసైన్ అయినప్పుడు మీకు రీసెంట్ యూజర్ స్టోరీ దాని రెస్పెక్టివ్ ఉంటుంది. ఓకేనా? అంబిగ్యూటీది
ఓకేనా? అంటే ఇది మీకు ఏదైతే అంబిగ్యూటీ ఉంటుందో ఓకేనా? కాంప్లెక్స్ సినారియోది. మీకోటుంటుంది సెపరేట్‌గా. అలా మీరు రాసుకోండి అని చెప్తున్నా. నువ్వు అనలైజ్ చేయండి. ఇప్పుడు నేను చెప్తేనే ఇప్పుడు మీరు అదే పట్టుకొని ఇంక అదే తొక్క పట్టుకొని ఉంటా ఉంటారనమాట. ఓకేనా? సో, మీరొక మంచి రాయండి. రూల్స్ స్టాక్ ఏంటి? మీది క్లాసెస్ ఏంటి? ఎన్ని కేస్ టైప్స్ ఉన్నాయి? ఓకేనా? మీ యొక్క అథెంటికేషన్ టైప్ ఏంటి? ఓకే. దెన్ లేటర్ ఆన్ మీకు క్లాస్ స్ట్రక్చర్ ఏంటి? ఓకేనా? క్లాస్ నేమ్ ఏంటి? అది కూడా రాయాలి. అప్పుడప్పుడు అడుగుతా ఉంటారు. అది కూడా రాయాలి మనం. ఓకే. సో, ఇవన్నీ మంచిగా మీరు క్యూరేట్ చేసుకోండి. చాలా చక్కగా మంచిగా ప్రిపేర్ అవ్వండి. కాన్ఫిడెంట్‌గా ఉండండి. ఇంటర్వ్యూకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వద్దు. నువ్వు లోపల ఎంత నరకం అనుభవించినా కానీ కళ్ళల్లో, ఐ కాంటాక్ట్, హ్యాండ్ జెస్చర్స్, స్మైల్, ఓకే. లౌడ్‌నెస్, ఓకే. కమ్యూనికేషన్ మంచిగా మెయింటైన్ చేస్తే నువ్వు ఇంటర్వ్యూ ఫెయిల్ అయినా మంచిదే. నీకొక మంచి పాజిటివ్ ఎన్వైర్న్‌మెంట్ నీకన్నా కాన్ఫిడెన్స్ వస్తది. ఇలాంటి కాన్ఫిడెంట్ నువ్వు సెకండ్ ఇంటర్వ్యూ, థర్డ్ ఇంటర్వ్యూ, ఫోర్త్ ఇంటర్వ్యూలో పక్కా సెలెక్ట్ అయితావు. ఓకే. సో, ఇది సంగతి. ఫస్ట్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయినా మంచిదే, డీల్ అయినా మంచిదే. డెఫినైట్‌లీ మనం సెకండ్ ఇంటర్వ్యూలో బరాబర్ కొడుతున్నాం. ఓకే. సో, ఇది సంగతి. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, మన ఫ్రెండ్ సర్కిల్‌లో షేర్ చేయండి. మేబీ ఏ మూలకో, ఏ పుట్టలోనో, ఏ పాముందో తెలవదు. ఓకేనా? సో, ఎవరికి హెల్ప్‌ఫుల్ అయితదో తెలవదు. ఓకే. సో, అందుకే షేర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మన వీడియో సీరీస్ ఏదైతే ఉంటాయో, మన కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో, ఇది సంగతి. మంచిగా ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నా కాన్ఫిడెంట్‌గా ఉండండి. స్మైల్ ఇచ్చుకుంటూ మాట్లాడండి. ప్రతి మెయింటైన్. ఓకేనా? ఇలాంటి మెయింటైన్ చేయాలి మనం. ఓకే. రైట్. ఆల్ ది బెస్ట్. రైట్. చలో.